ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చెను, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెట్టును, భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును. సహోదరి సహోదరులారా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది, భక్తిహీనునికి కలుగొచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు అని ఆయన ప్రేమించును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేపట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడుబోట గాని వారి సంతాన భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళుడై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నిటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విన్నెడలా ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదికి బయలుదేరి 7 త్రోవలు నీ ఎదురు నుండి పారిపోదురు. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, భక్తిని ఇంటి మీదికి నీ శాపం వచ్చునని, నీతిమంతుల నివాస స్థలమును నీవు ఆశీర్వదించదువని, నిన్ను కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదమని నీవు తెలియజేస్తావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను సేవిస్తూ భక్తిని ఇల్లు ఏమైనదని కనిపెట్టి నీ ఉపదేశం వలన తెలివిని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతిగా జీవిస్తూ నీ ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూ నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ రెక్కల నీడలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని భద్రపరచమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.